సార్, మిస్టర్ రాజ్, నమస్తే సార్. వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్నో కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయని చెప్పేసి మార్కెట్లో చాలామంది సర్జరీస్ చేస్తున్నారు. నీలో పెయిన్ లేకుండా చేస్తామని చెప్తున్నారు. కానీ నేను చూసిన నా సర్కిల్లో చూసుకుంటే, లైక్ మై ఓన్ రిలేషన్స్లో, ఈ పెయిన్ అనేది మళ్ళీ తిరిగి వస్తుంది. సో దీనికి ఎండ్ అంటూ లేదా? సార్, మోకాలు నొప్పులు చూసుకుంటే మీకు ఎవరైనా కూడా 1 నుంచి 15 సంవత్సరాల దాకా సఫర్ అవుతూనే ఉంటారు. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా క్యూర్ అనేది అవ్వదు. అండ్ 1 నుంచి 10 సంవత్సరాలు అంటే 2 బీటెక్ డిగ్రీలు అయిపోతాయి, 2 సార్లు ఎలక్షన్స్ వస్తాయి, కానీ వీళ్ళకి మటుకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది, మోకాలు నొప్పులు తగ్గవు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, మీరు సింపుల్ గూగుల్కి వెళ్ళి ఈజ్ దేర్ ఎ క్యూర్ ఫర్ నీ ఆస్టియోఆర్థరైటిస్ అని కొట్టండి. ప్రపంచంలో దీనికి క్యూర్ లేదని గూగుల్ చెప్తుంది. అసలు ఈ నొప్పి వచ్చేదే మోకాళ్ళ మధ్యలో కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల. అది రానంత వరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా ప్రయాసే అవుతుంది. ఇందులో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ప్రపంచంలో డాక్టర్ 2 పనులు చేస్తారు. సర్జరీ అంత పెద్ద విషయాలు అయితే సర్జరీ చేసుకుంటూ కూర్చుంటారు. అంత పెద్ద విషయాలు కాకపోతే మందులే రాయాల్సి వస్తుంది. అండ్ మందులతో తగ్గే చిన్న విషయం కాదు, ఎందుకంటే ఇది క్యూర్ లేదు. మీకు ఎక్కడికి వెళ్ళినా, ఆయుర్వేదంలో వెళ్ళినా, హోమియోపతిలో వెళ్ళినా, ఇంగ్లీష్ మెడిసిన్లో వెళ్ళినా, సింథటిక్ ల్యాబ్ మేడ్ పిల్ అయినా, నేచర్ మేడ్ పిల్ అయినా కూడా పెయిన్ వస్తే పెయిన్ కిల్లరే ఇవ్వాలి. లేకపోతే సప్లిమెంట్లు, కాల్షియంలు, వైటమిన్ డీలు ఇంకెవరు రాసుకునేవి వాళ్ళకు ఉంటాయి. ఇవి కాకపోతే పై నుంచి రాసేవి మసాజ్లు, మర్దనాలు, కర్పూర తైలాలు, ఫిజియోథెరపీలు ఇంకన్నీ పైపైన చేసే ప్రాక్టీసెస్ ఉంటాయి. కానీ మోకాల నొప్పి వచ్చిన వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో, బాబు నేను నాకు ఇది చెయ్యండి అని అడుగుతున్నారంటే, వాళ్ళు లిటరల్గా మొత్తం కాట్ల జరిగిపోతే సార్ మేకుల మీద నడిచినట్టు ఉంటుందన్నమాట. సో అలాంటి చోట్ల వీళ్ళు ఆశతో తిరుగుతున్నప్పుడు మేము ఇంత దూరం వాళ్ళు మేము పిలిపించాం సార్. అన్ని ఫోన్లో కన్సల్టేషన్ ఇచ్చేసి ఇక్కడ ఒక సొల్యూషన్ అనేది ఫస్ట్ టైం కొత్తగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్. ఇలా పెయిన్ ఫిజిషియన్స్ ఉంటారు, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ ఉంటాయి, ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయని జనాలకి తెలియదు అనమాట. అలా అవేర్నెస్ వచ్చిన రోజున ఈ ప్రాబ్లమ్కి అనేది సొల్యూషన్ దొరుకుతుంది సార్. సో మరి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఇక్కడ ఇంటర్వెన్షన్స్ అంటే మందులతో తగ్గేంత చిన్న విషయం కాదు, సర్జరీ అంత పెద్ద విషయం కానప్పుడు మధ్యలో చేసేదాన్ని ఇంటర్వెన్షన్స్ అంటారు సార్. అంటే అసలు ఈ ప్రాబ్లం వచ్చేది 2 మోకాల మధ్యలో గుజ్జు జరిగిపోతే మీకు ప్రాబ్లం వస్తుంది అంటే ఇదేదో నేను చెప్పడం కాదు సార్. ఇక్కడ ఎంత ఎంఎం ఆఫ్ ఈ కార్టిలేజ్ పెరిగింది అనేది మేము రిపోర్ట్ ఇచ్చి పంపిస్తాము. అంటే ఇది మల్టిపుల్ సిట్టింగ్స్లో చేస్తారు సార్. ఫస్ట్ సిట్టింగ్లో వీళ్ళకి చాలా రిలీఫ్ ఉంటూనే మోటివేషన్తో 2వ సారి 3వ సారి వస్తారు సార్. సంవత్సరాల తరబడి నొప్పికి 45 నిమిషాల్లో పరిష్కారం దొరుకుతుంది సార్. ఇక్కడ మేము చేసేదాన్ని ప్లాస్మా థెరపీ అంటారు సార్. ఫస్ట్ ఒక రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసి ప్లాస్మా థెరపీ చేస్తాం సార్. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే ఈ నీ పెయిన్ వచ్చే చోట ఫస్ట్ ఒక రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాన్ని మోకాల్లో పంపిస్తాం అనమాట. అండ్ దానివల్ల వీళ్ళకి పెయిన్ డీసెన్సిటైజ్ అయ్యి, ఆ పెయిన్ కాజింగ్ నర్వ్స్ డీసెన్సిటైజ్ అయ్యి వీళ్ళకి పెయిన్ తగ్గుతుంది అనమాట. అండ్ ఈ మోకాలు రాపిడి వల్ల వీళ్ళకి చుట్టుపక్కల వాపు వస్తుంది. సో ఆ వాపుని యాస్పిరేట్ తీసేస్తే సినోవియల్ ఫ్లూయిడ్ ఒక చిన్న బౌల్ ఆఫ్ వాటర్ కలెక్ట్ అవుతుంది. ఈ గ్రోత్ కండిషన్స్ క్రియేట్ చేయడమే ఫస్ట్ సిట్టింగ్ అవుతుంది సార్. ఇక్కడ నుంచి రిపీటెడ్ ఇంటర్వెల్స్లో 2 సార్లు వస్తారు సార్. సెకండ్ సిట్టింగ్ మీకు 15 రోజుల తర్వాత, అక్కడ నుంచి ఒక 15 రోజుల తర్వాత 2 సార్లు వస్తారు. అలా వచ్చినప్పుడు పేషెంట్ బ్లడ్ 10-15 ml తీసుకొని దాని నుంచి ప్లాస్మాని వేరు చేసి, ఆ ప్లాస్మాలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్, వాటికి పునరుత్పత్తి గుణాలు ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, కాలు అరగడం పక్కన పెట్టే వరకు కాలు ఇరిగిపోయింది అనుకుందాం, పైనుంచి ఆర్థోపెడిషన్ పట్టి అసలు లోపల అదే అతుక్కుంటుంది. అండ్ మీకు స్కిన్ కట్ అయింది అనుకుందాం, మీరు ఏం బ్యాండేడ్ వేసిన లేకపోయినా అది అతుక్కుపోతుంది. అండ్ 90 ఏళ్ళు వచ్చినా కూడా జుట్టు గోళ్ళు పెరుగుతూనే ఉంటాయి మీరు అంత కట్ చేసినా కూడా. ఇవన్నీ కూడా బాడీలో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్కి ఆ ప్రాపర్టీస్ ఉంటాయి సార్. అలాంటి కాన్సన్ట్రేటెడ్ ప్లాస్మాని తీసుకొని ప్రిసైజ్గా నీ జాయింట్లో ఎక్కడైతే అరిగిపోతుందో మా దగ్గర సోఫిస్టికేటెడ్ ఇమేజెస్ ఉంటాయి సార్. ఇదేమి బ్లైండ్ షాట్లు కాదు. ఫస్ట్ నీ గ్యాప్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక డై స్ప్రెడ్ చేస్తాం బ్లాక్ కలర్, అది మార్క్ అయింది అనుకుంటే ఆ ప్రిసైజ్గా జాయింట్లోకే ఈ ప్లాస్మాని పంపిస్తాం అనమాట. అట్లా మీకు అరిగిపోయిన మోకాళ్ళలో గుజ్జు వస్తే అప్పుడు వీళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, పెయిన్ తగ్గిపోతుంది, అండ్ ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది సార్. మా దగ్గర వీ గివ్ అ వెరీ క్వాలిఫైడ్ అప్రోచ్ వేర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్లు ఫోన్ మాట్లాడతారు సార్. వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఎక్స్రేలు ఉంటాయి. ఇందులో ఉండేదే 4 గ్రేడ్లు సార్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఇంతటి చూడడానికి ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు సార్. ఈ ఫిజియోథెరపిస్ట్ ఆర్ వెల్ ట్రైన్ టు రీడ్ ద రిపోర్ట్స్. రిపోర్ట్ చూశాక ఎక్స్పెక్ట్ ఎందుకు వస్తారు, ఏమవుతుంది, ఎంత అవుతుందో సహా ఫోన్లో చెప్పేస్తారు సార్. దాంట్లో ఇక్కడికి వచ్చాక సర్ప్రైజ్ లాంటివి ఏమీ ఉండవు. వచ్చిన దగ్గర నుంచి 45 నిమిషాలు వీళ్ళు ట్రీట్మెంట్ అయిపోతుందంటే సినిమా చూసిన కంటే తక్కువ టైంలో వీళ్ళు సంవత్సరాల తరబడి పెయిన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అట్లా ఇక్కడ వి క్రియేట్ అన్ అప్రోచ్ సార్. ఈ ప్లాస్మా అనేది ఏదైతే మీరు బ్లడ్లో నుంచి తీసి మీరు వాడుతున్నారు కదా, అంటే జనరల్గా అదే పేషెంట్ది బ్లడ్ మీకు అవసరం పడుతుందా, లేకపోతే వేరే వాళ్ళ బ్లడ్ కూడా నడుస్తుందా దీనికోసం చేయాల్సిన ట్రీట్మెంట్? లేదు సార్, ఇది ఎవరి బ్లడ్ వాళ్ళు తీసుకుంటాం కాబట్టి అంతకంటే బెటర్ కాంపాటబిలిటీ మీకు ప్రపంచంలో దొరకదు. మీ బ్లడ్డే కాబట్టి ఇది పూర్తిగా సేఫ్ ట్రీట్మెంట్. మీకు సైడ్ ఎఫెక్ట్లు రావడాలు, కింద పడిపోవడం కాన్సెప్ట్లు కాదు. కంపాటబిలిటీ ఎక్కువ ఉంటుంది. మీ ఓన్ బ్లడ్ నుంచి తీసుకున్న ప్లాస్మా కాబట్టి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమి ఇండ్యూస్ చేయం సార్ దీంట్లో. సో ఇట్స్ అ ప్యూర్ సేఫ్ ట్రీట్మెంట్. ఒక్కసారి మనం ఈ ప్లాస్మా ఇంజెక్షన్ ఒకటేసారి తీసుకుంటే సరిపోతుందా, లేదంటే కంటిన్యూస్ ఏదైనా సిట్టింగ్స్ ఉంటాయా ఆఫ్టర్ 1 వీక్ ఆర్ మేబీ 1 మంత్?
ఇది ఎమర్జింగ్ మెడిసిన్ సార్. ఇక్కడ ఇన్ని సంవత్సరాలు నొప్పి తగ్గి మోకాళ్ళని చీల్చుకొని మనిషిని బరువుని చీల్చుకొని ఒక గుజ్జు రావాలంటే ఇది మల్టిపుల్ సిట్టింగ్స్ అవుతుంది సార్. ఇది పెయిన్ కిల్లర్ కదా ఒకసారి ఇస్తే పంపించడానికి. ఇక్కడ 15 days ఒకసారి చేస్తారు సార్. అలా 3 సార్లు రావాల్సి ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ లో కూడా ఎంత పెరిగింది ఈ మోకాళ్ళలో కార్టిలేజ్ అనేది లెక్క పెట్టి వీళ్ళకి ఎంఎంతో సహా ఇస్తారనమాట. అండ్ సార్ ప్రపంచంలో సొల్యూషన్ లేని చోట జనాలు అవసరమైతే పిల్లలు చూడడానికి అమెరికా వెళ్తారు, లేకపోతే దేవుని చూడడానికి తిరుపతి వెళ్తారు. మహా అయితే వాళ్ళ మోకాళ్ళ కోసం అత్తాపూర్ హైదరాబాద్ లో ఉన్న ప్రాణ పెయిన్ క్లినిక్ వస్తారు సార్. సో ఇక్కడ ఈ గుజ్జు పెంపొందించి కావాల్సిన ప్రికాషన్స్ అని చెప్పి వీళ్ళకి పంపిస్తాం సార్. ఇక్కడ మేము పేషెంట్ ని ఒక ఎమోషన్ తో వర్క్ చేస్తాం సార్. డాక్టర్ పెయిన్ ఫిక్స్ చేశాక ఈ బరువు అంతా మోయాల్సింది మోకాలే. ఇప్పుడు చాలా మంది ప్లాస్మా థెరపీలు మేం చేసేస్తాం అంటున్నారు సార్. ఈ ప్లాస్మా థెరపీ ఎంత చేస్తే వచ్చేది పల్చటి పొర వస్తుంది సార్. ఇది పేషెంట్ మాకు ₹1 కడుతున్నారంటే లాంజివిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు వస్తుంది గ్యారంటీడ్ గానీ ఒక ఆశతో అడుగుతారు. ఈ ఎవరు డాక్టర్ చేసినా కూడా ఇది బాడీ ఎంత ఫాస్ట్ గా సింథసైజ్ చేసుకోవాలి, ఎంత సింథసైజ్ చేసుకోవాలి ఎవరు కంట్రోల్ చేస్తారు. ఇంటర్వెన్షన్ బట్టే డాక్టర్ చేయగలుగుతారు. అండ్ ఈ వచ్చిన గుజ్జు అనేది సర్వైవ్ అవ్వాలి, మీకు కొన్ని సంవత్సరాల పాటు సస్టైన్ అవ్వాలి, సర్జరీ దూరం అవ్వాలి అంటే మేజర్ రోల్ ఎక్సర్సైజ్ న్యూట్రిషన్ లో ఉంటుంది సార్. ఇప్పుడు మా దగ్గర ఒక డాక్టర్ ఉంటే మీకు మోర్ దెన్ 10-15 మంది టీమ్ ఎక్సర్సైజ్ న్యూట్రిషన్ లో ఉంటారు. ఓకే, ఇదంతా ఒక ప్యాకేజ్ లో ఉంటుందా మీ దగ్గర? అవును సార్. అంటే ప్యాకేజ్ అనే పదం నాకు పెద్దగా నచ్చదు సార్. ఎందుకంటే ఇట్ సౌండ్స్ మోర్ లైక్ ఎ సేల్స్ టర్మ్. అంటే ఇంత డబ్బులకి ఇవి ఇస్తాము టైప్ లో. బట్ అంబిషియస్ గా ఏం చేస్తామంటే కాలు వెనక్కి ముందు కూపించేసి ఇదే ఫిజియోథెరపీ అన్న పేషెంట్ క్వాలిటీ ఎప్పటికీ అర్థం కాదు సార్. ఐఎమ్ సర్టిఫైడ్ ఇంటర్నేషనల్లీ ఇన్ నీ ఆస్టియోఆర్థరైటిస్ ఎక్సర్సైజెస్. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ పెడితేనే పేషెంట్ అనేవాడు గెలుస్తాడు. ఓకే, అండ్ ఇది తినండి అది తినండి ఇలాంటి చెప్పే టన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు యూట్యూబ్ లో ఉంటుంది. ఎందుకు పనికిరాదు సార్. రాత్రి 2 రోటీలు తిని ఇంత మధ్యాహ్నం బ్రౌన్ రైస్ తగ్గిపోదాం అనుకుంటారు, కానీ ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న జనాలు ఒబెసిటీ పెరిగిపోతూ ఉంటుంది అండ్ డయాబెటీస్ పెరిగిపోతుంటుంది అండ్ ఆల్. ఇక్కడ మీకు ఫుడ్ ఇచ్చింది సరిపోయిందా లేదా, మీకు ఫుడ్ నచ్చిందా లేదా, రోజుకి మీరు 3 సార్లు తింటారా 5 సార్లు తింటారా, ఇంట్లో కుకింగ్ మీకు వీలవుతుందా లేదా, అసలు ఇచ్చిన వస్తువులు కొనుక్కునేంత డబ్బులు స్తోమత ఉందా లేదా, లేకపోతే ఫ్యాన్సీ బ్రాకలీ లెట్యూస్ జ్యూస్ అని చెప్పి ఇచ్చేస్తే మీరు ఎలాగా ఫాలో కాలేరు. రైట్. అండ్ కొన్ని రోజులు పండగలు వస్తాయి, మీరు ఊరెళ్లాల్సిన సందర్భాలు వస్తాయి. ప్రతి సిచ్యువేషన్ లో ఒక మనిషి అనేవాడు గైడ్ చేయాలి, కానీ అప్పుడు ఈ డైట్ పని చేసి వెయిట్ తగ్గుతారు. కానీ నా మానని నేను కూర్చొని అది తినండి ఇది తినండి అంటే వీళ్ళకి పని చేయవు సార్. రైట్, కౌచ్ పొటాటో అయిపోతారు. సో అట్లాగా ఇక్కడ ఒక క్వాలిఫైడ్ అప్రోచ్, ఒక పర్సనలైజ్ టచ్ ఇచ్చి తీసుకెళ్తారు సార్. అట్లాగా ఎక్సర్సైజ్, డైట్, ఇక్కడ మీకు ఒక డాక్టర్, ఒక ఫిజియోథెరపిస్ట్, ఒక ట్రైనర్, ఒక డైటీషియన్ కలిసి పనిచేస్తారు. ఒక ఫుల్ ఫ్లెడ్జ్ టీమ్ ఉంటుంది అనమాట. ఎస్ సార్. అలా చేస్తే వచ్చే క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇదంతా కూడా ఎట్లా ఉంటుందంటే సార్, అన్ఫార్చునేట్లీ మీకు బస్ స్టాండ్లో హోటల్ టైప్ అనమాట. అక్కడ ఎవరు ఆలివ్ ఆయిల్తో దోశలు ఎక్స్పెక్ట్ చేయరు. ఏదో దొరికింది తినేసి కడుపు నిండిపోయిందా వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా ఒకసారి ప్లాస్మా థెరపీ చేయించుకుంటే ఏమనుకుంటారు, నేను చేయించేసుకున్నానంటే అది పనిచేయలేదని చెప్పడం చాలా ఈజీ. వీళ్ళు ఇంటికి వెళ్ళాక ఎక్సర్సైజ్ చేశారా, పరిగెట్టారా, వీటన్నిటి అసలు ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అట్లాగా ఇక్కడ మోర్ ఫోకస్ అనేది డైట్ ఎక్సర్సైజ్లో ఇస్తాం, కానీ ట్రీట్మెంట్ అనేది ఈ డాక్టర్ కాకపోతే ఇంకొక డాక్టర్ సార్. మా డాక్టర్ ఏం చెప్తారంటే ఏ డాక్టర్కైనా ఉండదు కామన్గా స్కిల్లే. ఇప్పుడు ఇంకొక డాక్టర్ తీసుకొచ్చిన స్కిల్ ఈ ప్లాస్మా థెరపీలు చేస్తారు, కానీ ఈ ఎక్సర్సైజ్ న్యూట్రిషన్లో మార్కెట్ లేదు సార్. అందుకు మా డాక్టర్ 10 చోట్ల చేసి ఇక్కడ వచ్చినప్పుడు ఏదో ప్లాస్మా థెరపీ చేసేసి పంపించేక్కడ చాలా మంది చేస్తారు సార్. ఈ ఫోకస్ అంతా ఇస్తేనే దీని సంవత్సరాల గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆ క్వాలిఫైడ్ అప్రోచ్ ఇస్తారు సార్. అయితే ఇక్కడ మిస్టర్ రాజ్ ముఖ్యంగా నేను చూసుకుంది ఏంటంటే, పూర్తిగా తగ్గిపోయిన వాళ్ళకి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళందరికీ ఆపరేషన్ చేసేసి మెటల్ క్యాప్స్ కానివ్వండి, గోల్డ్ క్యాప్స్ కానివ్వండి, వీటన్నిటితో పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందని చెప్పేసి చాలా మందికి చేస్తున్నారు. కానీ కొన్ని నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పెయిన్ అనేది ఇట్ ఈస్ రీకరింగ్ ఇన్ నేచర్ అనమాట. సో ఆ పెయిన్ వచ్చిన తర్వాత మళ్ళీ దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ అ నార్మల్ లైఫ్. సో అలాంటి వాళ్ళకి అసలు సర్జరీ అండ్ నాన్ సర్జరీ లాంటి ప్రొసీజర్లో డిఫరెన్స్ ఏమంటారు సార్? మనం కూర్చొని ఈజీగా మాట్లాడేసుకుంటున్నాం, కానీ ఇమాజిన్ కాలు కోసి ఒక ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ వేసి స్క్రూలెస్ బిగిసి ఎంత నొప్పి ఉంటుందో. గాడ్, బెడ్ రెస్ట్లు ఎలాగా తప్పవు, దానిపైన ఫిజియోథెరపీలు చేయిస్తే కాలు భయంకరమైన నొప్పి ఉంటుంది సార్. లిటరల్గా రాత్రంతా కూర్చొని ఏడుస్తారు, అంత నొప్పిలో ఉంటుంది. సర్జరీ అంటే మామూలు విషయం కాదు. అండ్ పెద్ద సర్జరీ అంటే హార్ట్లు కిడ్నీలు అనుకుంటారు, కానీ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా పెద్ద సర్జరీ సార్. పోనీ ఇంత చేసినా మీ తుంటి, మీ మోకాలు, మీ యాంకిల్ ఒక అలైన్మెంట్లో ఉంటాయి అనమాట. ఇక్కడ నాన్ సర్జరీలో దేవుడి చినకాలు లాగే ఉంటుంది. 45 నిమిషాలు అంటే సినిమా చూసిన ఓటీటీలో కంటే తక్కువ టైంలో మీరు వెళ్ళిపోతూ ఉంటారు. మీ బ్లడ్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. సర్జరీతో పోలిస్తే ధర తక్కువ ఉంటుంది. సర్జరీలు ఇవ్వాలి కాబట్టి వచ్చే సంవత్సరం చేయడానికి రెడీగా ఉంటారు సార్. అది ఇర్రివర్సబుల్ ప్రాసెస్. తర్వాత అయిపోయాక ఈ ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ ఎప్పుడైతే సరిగ్గా సెట్ అవ్వలేదో జీవితాంతం తుంటిలో నొప్పో, మోకాలలో నొప్పో,
నరకం అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది, నేను ఉన్నానని గుర్తు చేస్తూనే ఉంటుంది అండ్ రివర్స్ చేయలేరు. ఇక్కడ మీకు సర్జరీ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది. నాన్ సర్జికల్గా ఉన్నప్పుడు చిన్న గోటుతో పోయేదానికి గొడ్డల దాకా తీసుకెళ్ళడం ఎందుకు సార్. కరెక్టే అది. అండ్ ఎంత బంగారం ప్లేట్లు వేసుకున్నా, మీరు బంగారం చెప్పులు వేసుకున్న కాలకే కదా సార్ వేసుకోవాల్సింది, బీరువాలో అయితే పెట్టుకో రైట్. ఎంత ఇంప్లాంట్ ఏది వేసుకున్నా కూడా మీ స్తోమత తగ్గట్టు ఎండ్ ఆఫ్ ద డే ఆర్టిఫిషియల్ ఇంప్లాంటే అవుతుంది. Correct. ఇంప్లాంట్ వేసిన చోట చీము పట్టడాలు, సెట్ కాకపోవడాలు, 100 కాంప్లికేషన్స్ వస్తాయి సార్. దానికంటే ఇంత ఈజీ ప్రాసెస్ ఉన్నప్పుడు తక్కువ స్టేజ్లో చేయించుకుంటే అక్కడ దాకా తీసుకెళ్ళక్కర్లే కదా సార్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఈ రోజు మీరు ఆ మాట చెప్పినందుకు. ఎందుకంటే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో లైక్ కంప్లీట్లీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్, ఐ థింక్ దిస్ కైండ్ ఆఫ్ అ ప్రొసీజర్ ఈజ్ వన్ ఆఫ్ ది వెల్కమింగ్ ఇన్ నేచర్. ఎస్ సార్, ఇది మీరు ఒక సంజీవిని అని చెప్పుకోవచ్చు సార్. 100%. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ రాజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.